మానవులుగా మనం పుట్టామంటేనే దేవరుణము, ఋషి రుణము, పితృరుణము తీర్చుకోవడానికి, కర్మఫలాన్ని అనుభవించడానికే మనం ఈ జన్మను ధరించాం. అందువల్ల పుష్కరాలు వచ్చినప్పుడు శక్తి మేర నదిలో స్నానం చేసి దానం, జపం, తపస్సు, దేవఋషి, పితృదేవాది పిండ తర్పణాలు తప్పకుండా ఇవ్వాలని శాస్త్రంలో చెప్పబడింది. అసలు ఈ పుష్కరాలంటే ఏమిటి? పంచభూతాలని ప్రార్థించడం మన హిందూ ధర్మం. పంచభూతాల్లో అతి ముఖ్యమైనది జలం. జలం అంటే నీరు. జలానికి పుష్కరం అనే పేరుంది. పుష్కరం అంటే పోషించేది అని అర్థం. పూర్వం తుందిలుడనే ధర్మనిష్ఠుడు ఉండేవాడు. ఆయన పరమేశ్వరుని గురించి తపస్సు చేసి ప్రసిద్ధమైన వరాన్ని పొందాడు. అదేంటంటే పరమేశ్వరుడు అష్టమూర్తుల్లో ఒకటైన జల రూపంలో శాశ్వతంగా ఉండేట్లు తుందిలుడికి వరంనిచ్చాడు. 300 కోట్ల పుణ్యతీర్థాలకి అధికారుడుగా, జల సామ్రాజ్యానికి సార్వభౌముడుగాను ఆ పుష్కరుడు వరాల్ని పొందాడు. అనంతరకాలంలో బ్రహ్మకి జగత్ సృష్టి చేయడానికి జలం అవసరమైంది. అతడు పరమేశ్వరుడి గురించి తపస్సు చేసి పుష్కరుడు అంటే బృహస్పతి తన కమండలంలోనే ఉండేట్లు వరాన్ని పొందాడు. ఆ తర్వాత బృహస్పతి బ్రహ్మని గురించి తపస్సు చేయవలసి వచ్చింది. ప్రాణాలని బతికించే ధర్మం బృహస్పతిది. అందువల్ల జీవనాధారుడైన పుష్కరుడిని తన అధీనంలో ఉండవలసిందిగా బ్రహ్మని ప్రార్థించాడు. అయితే పుష్కరుడికి బ్రహ్మని వదిలి వెళ్ళడానికి ఇష్టం లేక బ్రహ్మని కూడా తనతో బృహస్పతి వద్ద ఉండవలసిందిగా ప్రార్థించాడు. అది సాధ్యం కాని పని అని బదులొచ్చింది. అందువల్ల బ్రహ్మ ఒక నిర్ణయం చేశాడు. గ్రహస్వరూపుడైన బృహస్పతి మేషాది ద్వాదశ రాశులందు ప్రవేశించేటప్పుడు 12 రోజులు, ఆ రాశుల నుంచి నిష్క్రమించేటప్పుడు 12 రోజులు, ఆ సంవత్సరంలో మిగిలిన రోజులన్నింటిలోనూ మధ్యాహ్న సమయంలో 2 ముహూర్తాల కాలము పుష్కరుడు బృహస్పతితో ఉండాలని, ఆ సమయాల్లో తాను సమస్త దేవతలతోనూ బృహస్పతికి ఉన్న రాశికి అధిష్టానమైన పుణ్యరాశికి వస్తూ ఉంటానని నిర్ణయం జరిగింది. ఈ నిర్ణయం వల్లే పుష్కరాలందు బృహస్పతి, బ్రహ్మ ఇరువురు కూడా పుష్కరాల్లో సంచరిస్తూ ఉంటారు. ఈ హేమళంబి నామ సంవత్సరంలో కావేరీ నదికి పుష్కరాలు వచ్చాయి. ఆ పుష్కరాలు ఈ రోజు నుంచే ప్రారంభమయ్యాయి. బృహస్పతి ఒక్కొక్క రాశిలోంచి సంచారం చేస్తున్నప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు కలుగుతూ ఉంటాయి. పోయిన సంవత్సరము కృష్ణానదికి పుష్కరాలు వచ్చాయి. అంతకు పూర్వము గోదావరి నదికి పుష్కరాలు వచ్చాయి. అంతకు పూర్వము యమునా నదికి పుష్కరాలు వచ్చాయి. ఇలాగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఈ పుష్కరాల్లో తప్పనిసరిగా పుష్కర విధుల్ని ఆచరించి, అంటే నదిలో స్నానం చేసి, దానాలు చేసి, జపం చేసుకుని, తపస్సు చేసుకుని, దేవ ఋషి పితృ రుణాలన్నింటినీ తీర్చుకుని పితృదేవతలకి పిండ తర్పణాలు తప్పకుండా ఇవ్వాల్సింది. అందువల్ల పితృదేవతలు సంతోషించి మనందరినీ ఆశీర్వదిస్తారు. పుష్కర స్నానాలు అందరూ చేస్తారు కదూ.